ఓం దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. మనం ఇప్పుడు క్రియాయోగ ధ్యాన సాధకుల ద్వారా వాళ్ళ అనుభవాలు తెలుసుకుంటున్నాము. అయ్యా శేషయ్య గారు నమస్కారం. మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారు? ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి మీరు? ఇది 3వ సంవత్సరం స్వామి. 3వ సంవత్సరం నుంచి అంటే క్రియాయోగ ధ్యానం చేస్తున్నారు. 3వ సంవత్సరం నుంచి. గతంలో మీరు ఏం చేసేవారు? గతంలో నేను మామూలు ధ్యానం చేసుకునేవాడిని. ఓంకారం చేసుకొని ఓంకారంలో ధ్యానం. పూజ చేయపోయేదా మీరు? పూజలు ఏం చేయను స్వామి. నేను చిన్నప్పటి నుంచి మామూలు దీపారాధన చేసేవాడిని. చిన్నప్పటి నుంచి జపం చేసేవారా? మామూలుగా దీపారాధన చేసి చేయాలని దాని నమస్కారం చేసుకొని ఎల్లప్పుడూ ఉండేవాడిని. చిన్నతనంలో అయిపోయింది అది. తర్వాత వయసు వచ్చిన తర్వాత ధ్యానం మామూలుగా దీపారాధన కూడా ఆపేసాను. మామూలుగా పని చేసుకుంటా ఈ వ్యవహారం చూసుకుంటా పోయేవాడిని. ఆ తర్వాత నేను దీక్ష తీసుకున్నా. మళ్ళీ ఒక వివాహం అయిన తర్వాత 5 సంవత్సరాలకి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాను. అప్పుడు అక్కడ దీపారాధన సాంబ్రాణి కడ్డీలు పెట్టడం మళ్ళీ చేశాను. అక్కడ మళ్ళీ ఓంకారమే మళ్ళీ జపం చేసుకొని తరించేవాడిని. ఇది 18 సంవత్సరాలు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని 18వ సంవత్సరం ఒక మండపం కట్టుకొని దాంట్లో ఎవరికి కాని రాకుండా అజ్ఞాతవాసం చేసి దీక్ష తీసుకున్నా. 41 రోజులు చేశా అజ్ఞాతవాసం. చేసిన తర్వాత మళ్ళీ పాదయాత్ర నడిచి అయ్యప్ప స్వామికి శబరిమల వెళ్ళి అక్కడ అనుభవాలు మామూలు పాదయాత్రల అనుభవాలు తెలుసుకోవడం కోసం 3 సార్లు పాదయాత్ర చేశా. శబరిమలకి పోయారు మీ ఊరు నుంచి? నడిచి 3 సార్లు పాదయాత్ర చేశా. 3 సార్లు పాదయాత్రలు అనుభవాలు తెలుసుకున్నా. ఏంటిదండి ఇది జీవితం. మన జీవితంలో మనమే ధన్యులు కావటం కాదు, 10 మంది ధన్యులు కావాలనే కోరికలో నేను చూశాను. ఎవరు చూసినా కూడా ఆత్మ దర్శనానికి ఎవరు అనుమతి పొందడానికి ఎవరు అనుమతి తీసుకోవట్లేదు. ఏదో మనం పని వచ్చామా, చేసామా, సంపాదించామా, కొట్టేసామా, పోయామా, ఇవే ప్రతి ఒక్కరిలో దొరుకుతున్న అనుభవాలు. ఈ అనుభవాల కన్నా కూడా ఈ క్రియాయోగ దీక్షకి ఎంతో ప్రయోజనం ఉందని చెప్తున్నా. ఎవరు కూడా ఏముందుల క్రియాయోగంలోని తీసేసినట్టు ఉంటున్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ క్రియాయోగాన్ని ఎంతో ప్రచారంగా చేసి నేను అందుకనే లోమఠం అమర్చుకున్నా. ఈ లోమఠం కాడ 10 మందికి సాయం చేయాలి అనే పట్టుదల నాలో ఆసక్తిగా ఉంది. కానీ గురువు ఆజ్ఞ లేకుండా మనం చేయటం బాగలేదని నేను లోమఠం కట్టుకొని ఈ బంధం మొత్తం సరిచేసిన తర్వాతే గురువు గారిని పిలిచి ఆయన ఆధ్వర్యంలో నేను చెయ్యాలని నా కోరిక తపన. బాబాజీ గారు ఏం చెప్పారని నువ్వు చెప్పారు కదా, ఏం చెప్పారు? అదే పొజిషన్లో నేను గురువు గారి సాయంగా మా గతానికి గురువు గారు పంపించినట్టు నన్ను కూడా ఒక సహాయంగా. ఇప్పుడు మీరు ప్రారంభంలో ఏదో ఇంత దీపారాధన చేసేవాళ్ళు ఇంట్లో, తర్వాత మాలలు వేసేవాళ్ళు, పాదయాత్రలు చేసేవాళ్ళు, తీర్థయాత్రలు, తర్వాత ఇంట్లో మీ చేతి వృత్తి అయిన కులవృత్తి కార్పెంటర్ పని. సరే, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా కార్పెంటర్ పని చేసుకునే రాజయోగంలోనే ఆయన మంచి అందరికీ నాలాగా ఉండండి అని అందరికీ ఆదర్శం చూపించారు. అయితే అన్నిట్లలో ఉండి కూడా మనం వైరాగ్యంతో తరించవచ్చు అని కూడా ఎంతోమంది మహనీయులు అట్లా అవతార పురుషులు కూడా కబీర్ దాస్ గారు, అలాగే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, ఇంకా ఇలాంటి మహానుభావులు నిరూపించారు. ఇప్పుడు మీరు దాంతోపాటు ఇంకా యోగం నేర్చుకుంటే బాగుంటుందని ఎక్కడెక్కడ తిరిగారు కదా ఉపదేశాల కోసం? సరే, అయితే ఈ క్రియాయోగముకు గతంలో మీరు చేసుకునే ధ్యానానికి భేదం ఏమిటి? దానికి అదో మామూలుగా ఓన్లీ ధ్యానం కాబట్టి దాని పెద్ద ఇంపార్టెంట్ ఏముందో లేదు స్వామి. ఇది క్రియ చేసినందువల్ల మనస్సు అనేది ఎటు చంచలంగా పోకుండా నిలబడటానికి అవకాశం ఉన్నది. ఇది క్రియ కూడా ఎంతో సులభమైన క్రియ. ఈ క్రియను ఎంతో సేఫ్టీగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా ఈ శరీరం నాళ్ళు ఎన్ని నాళ్ళు అయితే ఉన్నాయో
అన్ని నాళ్ళు కూడా శుద్ధి అయిన తర్వాత మన శరీరం మన ఆత్మకు ఎంతో పరిపూర్ణంగా ఇస్తుంటుంది. ఆ పరిపూర్ణ ఎంత వరకు ఉంటుందంటే మన ఆత్మని పరమాత్మలో కలిపే అంత శక్తి కలిగే ఉంటుంది. ఆ పరమాత్మని మనం దర్శించితే మన ఎలాంటి దోషాలు ఎన్ని మన జన్మలో గత జన్మలో ఏ దోషం ఉండా మన ఈ జన్మలో ఏ దోషం చేసినా మొత్తం పటాపంచలేకపోవటానికి కారణం ఉన్నది. ఆ కారణం వల్ల మనం ఎంత చేస్తే అంత పరిపూర్ణం అవుతాం. పరిపూర్ణం అయిన తర్వాత మన జ్ఞానం మనం ఒకరికి ఏం చేస్తున్నామా, ఒకరిని ఇబ్బంది పెడుతున్నామా అనేది మనం చేయకూడదు. మనం ఒకరిని దైవ స్వరూపంగా చూసినా అంత పర్ఫెక్ట్ మనకి ఎక్కువ వస్తుంది. అయితే ఇక్కడ మీరు ఈ యొక్క గతంలో మనసు నిలవకపోతుండే ధ్యానంలో, ఇక్కడ మీకు ధ్యానంలో మనసు నిలబడుతుంది. సాదా ధ్యానంలో మనసు నిలవకపోతుండే ఈ క్రియాయోగం వలన మనసు వెంటనే పరమాత్మలో లీనమవుతుంది. ఆ రెండింటికి మీరు భేదం తెలుసుకున్నారు, డిఫరెన్స్ తెలుసుకున్నారు. ఇది ఇంకోటి స్వామి, నా అన్నదానికి ఎప్పుడు మనకి నాశనానికే కానీ లాభానికి ఏం రాదు. నా కాదు అందరిది అన్నదప్పుడు లాభం ఉంటుంది. అయితే నేను నాది అనే స్వార్థం పోవాలి. ఇది మనది మనందరిది అనే కాడికి వస్తుంది మీకు. అది సంతోషం. అయితే ఇక్కడ ఎన్ని గంటలు మీరు సాధన చేస్తున్నారు? నేను 8 గంటలు 20 గంటలు 41 రోజు చేసా స్వామి. ఆ 40 గంటల తర్వాత ఇప్పుడు ఒక 8 గంటల వరకు మళ్ళీ వచ్చింది. 8 గంటలు డైలీ చేస్తున్నారు. సంతోషం. ఎంత వయసు అండి మీది? 62 స్వామి. 62? మీకు అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఎవరు రాయలే కదా? చూసుకున్నావా? సరే. ఇప్పుడు ఆ వయసులో కూడా మీరు సిద్ధాసనం పద్మాసనంలో ఎంతసేపు కూర్చుంటారు? సంతోషం. అయితే ఇప్పుడు మీ యొక్క క్రియాయోగము చేసినప్పుడు మీకు ఏమైనా అంటే గతంలో ఏమైనా మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? నాకు ఎలాంటి సమస్యలు ఉంటాను. కాకపోతే మీరు ఆధ్యాత్మిక లాభం పొందాలనే ఒక కోరికతోటి ఇందులోకి వచ్చారు. సాదా ధ్యానంలో మనసు నిలవలే, ఇక్కడ మనసు దైవంలో నిలుస్తుంది కాబట్టి మంచిది. అయినా మీరు ప్రారంభంలో చాలా బరువు ఉన్నారు, అంటే బాగా లావుగా ఉన్నారు. ఇప్పుడు మామూలుగా బరువు తగ్గారు మీరు? ఇప్పటికి 15 కిలోలు బరువు తగ్గా స్వామి. 15 కిలోలు ఏంటండి? 15 తగ్గా. మీరు ఎంత ఉన్నారు అప్పుడు గతంలో? అప్పుడు 66. 3 సంవత్సరాల కింద చెప్తున్నా. 3 సంవత్సరాల కింద 66 ఉన్నారా? ఇప్పుడు ఎంత ఉన్నారు? ఇప్పుడు 45, 46. మరి 20 కిలోలు తగ్గారు. అదే మీరు 10 కిలోలు అంటే నేను ఆశ్చర్యపోతున్నా. 20 కిలోలు తగ్గారు. అదే ఇప్పుడు 66 ఉన్నారు, 46కి వచ్చారు. 45, 46 అంటే 20-21 కిలో తగ్గారు. అదే మీరు 10 అనే వరకు నేను ఆశ్చర్యపోతున్నా. 20 కిలోల బరువు తగ్గారు. తర్వాత మీ శరీరం మీకు తేలిక అనిపిస్తుందా? నాకు తేలిక, ఎంత అలసట కానీ ఏం లేదు. ఇప్పుడు మీరు తీసుకునేది ఏంటిది మరి? ఇప్పుడు మితాహారం, మామూలుగా కాయలు, పచ్చి ఆహారం, మొత్తం పచ్చి ఆహారమే నేను తీసుకునేది. ఏది తీసుకోను. వండిన పదార్థం ఏది ముట్టుకోను. తీసుకుంటున్నారా? మొలకలు, అరటికాయలు, జాంకాయలు, ఈ మామూలుగా ఏ కాయలైనా మామూలు పచ్చికాయ అపక్వాహారం తీసుకుంటున్నారు. అంటే వండింది తీసుకున్నప్పుడు వండంది తీసుకున్నదానికి రెండింటికి మీకు అనిపిస్తుంది. డిఫరెన్స్ ఏంటంటే ఈ వండింది తింటే మనకు 3 గంటల వరకు కూడా ఏది మనం చేయలేము. మనకు అలా అలసట వస్తుంది. 3 గంటలు ధ్యానం చేస్తేనే అలసట వస్తుంది. ఇది తీసుకుంటే 24 గంటలు చేసినా కూడా అలసట రాదు. ఇది ధ్యానంలో మంచి పరిపూర్ణమే పొందటానికి అవకాశం ఉన్నది. ఈ ధ్యానానికి ఎంతో మేలు చేసిద్ది, సహాయకారంగా ఉంటుంది. మనం ఈ నిమిషాన్ని కూర్చొని ధ్యానం చేయాలంటే ఆ నిమిషాన్ని కూర్చొని చేయటానికి ఉంది. అది అన్నం తింటే నిమిషాలకి 3 గంటలుగా 4 గంటల టైం తీసుకోవాలి. అదే తర్వాత 4 గంటల టైంలో మళ్ళీ మనసు మారి వెళ్ళిపోతుంటది. గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే భోజనం చేసినాక 3 గంటలు గ్యాప్ ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. అది జరిగిన లోపల మళ్ళీ ఇది వెళ్ళిపోతుంది, మనసు ఇటు వెళ్ళిపోయింది. ఈ అపక్వారం మితారం తీసుకున్న వాళ్ళు 24 గంటలు చేసినా ఏం కాదు, గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. విషయాన్ని మీరు తెలుసుకున్నారు. అంటే ఇది కంటిన్యూ చేసుకోవచ్చు. మనం తిన్నాక 3 గంటలు గ్యాప్ ఇవ్వాలి.
మామూలు ఆహారం తీసుకుంటే. ఇదేమో గ్యాప్ ఇవ్వనక్కర్లేదు, కంటిన్యూషన్ ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు కూర్చోవచ్చు అనే సత్యాన్ని తెలుసుకున్నది. ఏ నిమిషాలైనా మనం ఈ నిమిషాలైనా కూర్చొని ఎక్కడైనా కూర్చొని చేసుకున్నానికి శుద్ధి శ్రద్ధతో దీనికి సంబంధం లేదు. ఇప్పుడు మామూలు ఆహారము ప్రాపంచికంగా మనం అంటే ప్రపంచంలో మరి అందరూ మామూలుగా వండింది మామూలు ఆహారం మసాలాలు నూనెలు ఉప్పు కారాలు తీసుకున్నాం అనుకో, అది తినే వాళ్ళు ఏ టైం అంటే ఆ టైం లేవగలుగుతారా? లేవలేరు. ఎందుకు? వాళ్ళు ఈ లోపల మందం ఎక్కేదను కొనుక్కొని నిద్రపోతుంటారు. నిద్ర సోమవారం ఎక్కువ వస్తుంది. అపక్వారంతో ఎనీ టైం మీరు లేవగలుగుతాం. ఏ అర్ధరాత్రి సరే లేవగలుగుతాం. అంతే. మామూలుగా పనుకునే 4 గంటలు పనుకునే నిద్రపోయేది. తర్వాత నిద్ర వెలుగుతూనే ఉంటా, ఎప్పుడు వెలుగుతూనే ఉంటా. 4 గంటల కాడ 6 అనుకోండి, అది నష్టం లేదు కదా. 6 గంటలు తృప్తి పడుతుంది నిద్ర, అంతేనా కదా? అంతే. 4 గంటలకే మీకు తృప్తి చెందుతుంది. ఇంకా కావాలంటే ఇంకో 2 గంటలు అప్పుడు ఇప్పుడు పడుకున్నా కానీ అసలు పొగులు అనేది పనుకోను. అసలు పొగులు అనేది అసలు నిద్ర కంటి మీద నిద్ర రాదు. నిద్ర సరిపోతుందా? మరి సరిపోతుంది. అంటే నిద్ర తగ్గింది, ఆహారం తగ్గింది, సాధన పెరిగిపోయింది. అపక్వారం తీసుకోవడం వలన ఈ యొక్క క్రియాయోగ ధ్యానం వలన ఈ బెనిఫిట్ మీకు వచ్చింది. అంటే మానవ జన్మ వచ్చింది, పుడుతున్నాము చనిపోతున్నాము, ఏదో తెలుసుకోవాలనే తపన ఉంది. మీరు ఆరోగ్యం కోసమో దానికోసమో రాలే, ఉన్నది ఏదో తెలుసుకోవాలని వచ్చిండ్రు. ఇప్పుడు సాదా ధ్యానంలో మనసు నిలవలే, ఇంట్లో మనసు నిలుస్తుంది. ఆహారంలో ఇక్కడ ఇప్పుడు స్వామీజీ చెప్పినట్టు కూడా అపక్వారం గొప్పతనం, క్రియాయోగం గొప్పతనం పదే పదే చెప్తుంటే మీరు ఆకర్షితులు అయ్యారు. ఇది చేస్తుంటే మీకు రిజల్ట్ వచ్చింది కాబట్టి దీన్ని వదలకుండా నమ్మకంతో మీరు చేస్తున్నారు, అంతే కదా? దీని మీద గురి కుదిరింది. మీరు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మీ మాట ఒక్కటి వినిపించకపోతుండే, స్పష్టత లేదు, రకరకాలుగా ఒక అక్షరంలో ఎగిరిపోతుండే మధ్య మధ్యలో ఒక రకమైన చెప్పాలని నెత్తి కూడా లెక్కలో ఉన్నది, నత్తి ఉండేది. ప్లస్ అక్షరాలు ఎగిరిపోవడం వలన ఎవరికి ముక్క అర్థం కాకపోతుండే. మనిషిని కూడా మనిషి కూడా చంచలం ఇటు అటు ఇటు అటు పరిగెత్తి చాలా చంచలంగా ఉండేవారు. మిమ్మల్ని 2-3 సార్లు వచ్చినప్పుడు కూడా మీ భాష అర్థం కాకపోతుండే, చంచలంగా ఉంటుండే చాలా. అందులో మీ యొక్క క్రియాయోగం వలన అపక్వాహారం వండని ఆహారం తీసుకోవడం వలన ఈ నత్తిపోయింది, మాటల్లో అక్షరాలు ఎగిరిపోవడం అనేది వచ్చింది, మాటల్లో స్పష్టత వచ్చింది. ఇంకొకటి చక్కగా మీకు శరీరము 20 కిలోలు బరువు తగ్గింది. మనసు గతంలో దైవంలో నిలవకపోతుండే ఇప్పుడు మనసు దైవంలో నిలుస్తుంది. ఒక శాంతంగా వచ్చింది, తేలిక అయింది, నిద్ర కూడా 4 గంటలే సరిపోతుంది. మొత్తం మీద మీ మాటల్లోనే నేను వివరణ ఇస్తున్నాను, మీరు చెప్పిన మాటలే. ఇప్పుడు కనుక శరీరం తేలికైంది, యువకుడు లాగా అయిపోయారు మీరు, మొత్తం శిల్పం లాగా అయింది మీ శరీరం. క్రియాయోగం వలన మంచి ఇది అయింది. మీకు చాలా బట్టతల కనిపించింది, ఈ మధ్యలో ఏందో చిక్కగా అనిపిస్తుంది. ఏమైనా అతికించుకున్నారా? కానీ ఈ మధ్యలో కొంతమంది బట్టతల తీసుకుంటున్నారు, దాన్ని ఏమంటారు? ఏం లేదు, చూస్తాము. బట్టతల ఒకసారి చెక్ చేస్తా. అయ్యో, బట్టతల మీద వెంట్రుకలు వస్తున్నాయేంటి? కుంభకం ఎక్కువ చేస్తున్నారా? కుంభకం ఉండదు, ఎక్కువ కుంభకం ఎక్కువ చేస్తున్నట్టున్నారు. ఇవన్నీ బట్టతల ఉన్నది మీది అప్పుడు 3 ఏళ్ల కింద నేను చూసిన. ఇప్పుడు ఎవరో సాధకులు ఒక ఆయన అన్నారు, ఇక్కడ శేషయ్య గారికి ఏదో బట్టతల మీద వెంట్రుకలు వస్తున్నట్టున్నాయి అని గమనించినట్టున్నాడు ఆయన. నేను మరి చూద్దామని చూస్తే అవును, 3 ఏళ్ల కింద చూసిన, 2 ఏళ్ల కింద కూడా అంత బట్టతలనే ఉన్నది. ఇప్పుడు మంచి చక్కగా అక్కడ వెంట్రుకలు వస్తున్నాయి, కుంభకం ఎక్కువ చేస్తున్నట్టున్నారు. అలా అక్కడ బట్టతల మీద వెంట్రుకలు రావడానికి కారణం ఏంటంటే మీ ఆహార నియమాలు, డైట్ ఏదంటే అపక్వాహారం వండంది తీసుకుంటున్నారు కదా, అది చాలా సహాయం చేస్తుంది. ఇటు ప్రాణాయామ అభ్యాసము కుంభకం ఎక్కువ చేస్తున్నారు కదా, అది ఇంకా ఎక్కువ సహాయం చేస్తుంది. ఈ 2 కారణాల వలన మీకు ఆ బెనిఫిట్ వచ్చింది. సంతోషం. మీరు ఎప్పుడైనా చూసుకున్నారా అద్దంలో? మేము చూసా, మొన్న ఒక 10-20 రోజుల క్రితం చూసుకున్నాం. మన ఆశ్రమంలో సాధకులు చూసి చెప్పారు, ఇంతవరకు వచ్చినప్పుడు బట్టతల ఏదో వెంట్రుకలు మొలుస్తున్నట్టున్నాయి ఆయనకి బట్టతల మీద అన్నారు. నేను ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాను, మీరు లేకుండే ఇంతవరకు బట్టతల ఉండే. అంటే మీకు వృద్ధాప్యంలో మీరు ఇంత ఇంచుమించు 62-63 సంవత్సరాలు, 2 ఏళ్ల కింద కూడా మీరు 62 అన్నారు. అంతేనా? 62ఏనా? సరే ఏముంది రెడ్డి, అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ వేయలేదు, ఎక్కువనో తక్కువనో, కానీ మీరు అయితే 60 పైబడిన వాళ్ళే. 62 సంవత్సరాలు ఆ వయసులో కూడా మీరు అన్ని లాభాలు పొందుతున్నారు. మీరు యువకుడిలాగా శరీరం. శబరిమల నడిచి వెళ్ళారా? నడిచి 3 సార్లు పోయా. కాదు, ఈ సంవత్సరం నడిచిపోవాలి మళ్ళీ బస్కే. పోయిన సంవత్సరం నడిచి వెళ్ళారా? 2009లో ఒకసారి. సరే, మొత్తం మీద 3 సార్లు నడిచి వెళ్ళారు. సంతోషం. అయితే ఇప్పుడు మంచి ఫలితాలు పొందుతున్నారు. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మీకు చదువు వచ్చా అండి? చదువు రాదు స్వామి, నాకు చదువేం రాదు. ఏం రాదా? చదువేం రాదు.
మామూలుగా ఊరక చూసి అంటే ఏదో ఓనమాలు తర్వాత నిన్నమన్నా ఏదో కొద్దిగా ఊరక చూసి మనసులో అనుకుంటుంది అయితే పైకి రావు, పైకి చదవడం రాదు. సరే, ఇప్పుడు చదువు రాకున్నా కానీ మీరు ధ్యానం చేయడం వలన ఈ ఫలితం పొందారు. దీంతో చదువుకున్న వాళ్ళే పొందుతారని లేదు, చదువు లేకపోయినా ఈ సాధనకి ఎంతో బెనిఫిట్ ఉంది స్వామి. సాధనకి ఎలాంటి ఇంకా చదువు ఎక్కువ పెరిగిద్ది. చదువు విద్యార్థులకైతే మరీ ఎక్కువ ఆరోగ్యవంతంగా చదువు బెనిఫిట్ బాగుంటుంది విద్యార్థులకి. మీరు చెప్పేది ఏంటంటే విద్యార్థులకు బెనిఫిట్ అంటున్నారంటే ఏకాగ్రత పెరుగుతుంది, ఏకాగ్రత పెరిగి వాళ్ళు జ్ఞాపకశక్తి ఎక్కువ పెరిగిద్ది, వాళ్ళకి జ్ఞాపకశక్తి పెరగడం వలన విద్యార్థులకు మేలు జరిగిద్ది. సంతోషం. ఎవరికైనా మంచిదిలే, అందరికి జ్ఞాపకశక్తి పెరిగితే అందరికి మంచిదే, విద్యార్థులకు మరీ మంచిది. సంతోషం. మీరు ఈ వయసులో కూడా అన్ని బెనిఫిట్స్ పొందుతున్నారు. అంటే మీరు ఏదన్నా అనుకుంటే మొండితనం, దాని అంతు చూడాలి. ఇక ఏదన్నా అనుకుంటే అది ఏమన్నా కానీ దాని లోతుపాతు చూడాలని మొండితనం ఉంది మీలో. ఆ మొండితనం ఇక్కడ సాధనలో అప్లై చేశారు. అంటే మీరు మీ ఊర్లో కూడా రైతులు చెప్తుంటారు, ఈయన శేషయ్య చాలా మొండివాడండి, ఏ పని చేయాలనుకుంటే ఇంకా అది చేసి తీరుతాడు, ఎవరి మాట వినడు అంటారు. ఆ మొండితనం మీకు ఇక్కడ సాధనలో ఎంపైంది. ఈ వయసులో ఏంటయ్యా నువ్వు కాయలు ఇవి అవి తింటూ ధాన్యాలు తింటూ ఉంటావా, పచ్చి ఆహారం తింటూ అని అందరు భయపెట్టవచ్చు. కానీ మొండితనంతో మీరు ఆహారం తీసుకోవడం వలన మీలో అన్ని మార్పు వచ్చి సాధన అన్ని వెళ్ళిపోయింది. మంచి తర్వాత మీకు ఆరోగ్యపరంగా కానీ మనశ్శాంతి పరంగా కానీ ధ్యానము మంచిగా నిశ్చలమైన ధ్యానం కుదరడంలో కానీ. మేము ఉండలేము, చాలా మంది అడుగుతారు, నన్ను అడిగారు స్వామి, మేము ఉండలేము స్వామి, నీవు ఉండట్టు, నీవు ఏదో ఉంటున్నావు, నీ పరిస్థితి మేము చేయాలంటే చేయలేము అంటారు. స్వామి నా పరిస్థితి మీరు చేయ పని లేదు, ధ్యానం చేయండి చాలు, అంతమటుగా నేను చెబుతుంటా. ఇప్పుడు మనం చెప్తాం కదా, రమణ మహర్షి లాగా జీవితాంతం మౌనం ఉండనక్కర్లేదు, అవకాశం ఉన్నప్పుడు నెలకో వారానికో ఏదన్నా ఉంటే ఉండండి, మౌనంతో సంబంధం లేదు, మితంగా మాట్లాడితే చాలు. ఇప్పుడు మాణికేశ్వరి మాత, ప్రహ్లాద్ జాని, సత్యనారాయణ బాబా ఇటువంటి మహానుభావులాగా నిరాహార యోగులుగా ఉండమంటలేము. ఇక్కడ ఏదో వండదో మితాహారం తీసుకుంటే చాలు, ఎక్కువ తినొద్దు తక్కువ తినకూడదు, మితాహారం చెప్తున్నాం ఇక్కడ. అంటే కఠినమైన పద్ధతులు చెప్పట్లేదు కదా, తిండి కానీ నిద్ర కానీ మెలకువ కానీ మితంగా ఉండాలి. భగవద్గీతలో ఎవరైతే మితం పాటిస్తారో వాళ్ళకి అదే మనకి ఎందుకంటే దుఃఖాలు దూరం చేసే ఈ యోగము అబ్బుతుంది. అంటే మితంగా ఉండమని చెప్పారు. సరే, ఇప్పుడు మీలాగా అందరూ పచ్చిదే తినమని ఉండమని చెప్తలేను, తింటే మంచిది, అలవాటు చేసుకుంటే స్టార్టింగ్లో కొద్దిగా కష్టం ఉంటుంది, తర్వాత చాలా సుఖంగా ఉంటుంది. ఇప్పుడు మీకు వంట పట్టింది అంటే ఈ ప్రాణాయామ అభ్యాసము, ఈ పచ్చి ఆహారము తినడం మీకు వంట పట్టింది కాబట్టి మీకు మంచి బెనిఫిట్ కలుగుతుంది. మరి మీలాంటి పెద్ద వయసు అయిన వృద్ధులకు కానీ, చదువు రాని వాళ్ళకి కానీ, పల్లెటూరు వాళ్ళకి కానీ మేము చేయగలమా? లేకపోతే మేము సంసారంలో ఉన్నాము, బాధ్యతలు ఉన్నాయి, మనవన్ల పెళ్లిళ్ళు ఉన్నాయి, చేసేటివి మాకేడ కళ్ళు మూసుకొని కూర్చుంటే టైం వేస్ట్, మాకేడ వీలవుతుంది అని అంటున్నారు. మరి వాళ్ళకి నేను ఎంతో కృతిగా చెప్పాలనే పట్టుదలగా ఉంది, కానీ వేస్ట్ లేకుండా వాళ్ళు నువ్వు ఎప్పుడని ఒక 50 మంది అడుగుతున్నారు ఇప్పటికి. కానీ ఇప్పుడు కాదు స్వామి, గురి ఆజ్ఞ కావాలి, గురి ఆజ్ఞ. నేను చెప్పేది ఏంటిదంటే మీరు ఏం సందేశం ఇస్తారు వాళ్ళకి? టైం వేస్ట్ ఏం కాదు కదా. వేస్ట్ ఏం లేదు స్వామి, ఇది టైం వేస్ట్ లేదు. ధ్యానం చేసిన వల్ల మన అందులో ఆత్మస్వరూపని ఒక దైవ దర్శనానికి ఆడక పోయే పని లేకుండా మనలోనే మన దర్శనం చేసుకుంటానికి ఎన్నో అవకాశాలు దీనికి, ఈ క్రియాయోగానికి మంచి అవకాశం ఉన్నది. ఈ అవకాశం మనలో ఎందుకు ఉన్నదంటే మన ఆత్మస్వరూపమే దైవ స్వరూపం, పరమాత్మే దైవం. ఈ పరమాత్మలో ఈ ఆత్మదర్శనం కలిపితే ఎంతో ముక్తి పొందటానికి అవకాశం చాలా ఉన్నది అని చెప్తుంటా నేను ఎక్కువ అందరికీ. అంటే ఇప్పుడు మీరు ఎక్కడెక్కడో యాత్ర అంటే మాలలు వేసుకోవడము, యాత్రలు తిరగడం, దేవుడి కోసం వెళ్ళేవారు. ఇక్కడనే ఆత్మ సాక్షాత్కారము, దైవ దర్శనము, దైవానుభూతి పొందడం వలన మనసు తృప్తి చెంది ఇంకా ఎక్కడ యాత్రల్లో ఏమి లేదు అనేది కలుగుతుంది సాధకుడు అని ఇచ్చే సందేశం. ఇప్పుడు చెప్తున్నే నేను మొన్న యాత్ర పోతే నన్ను దర్శనానికి రమ్మన్నారు. స్వామి నేను దర్శనం ఇక్కడ ఎప్పుడు చేసుకున్నాను, స్వామి దర్శనం ఎక్కడో అయిపోయింది, ఇక్కడ అయిపోయింది, ఏకుందా 4 గంటప్పుడు నేను లేచినప్పుడు నాకు దర్శనం అయిపోయింది, మీరు పోయి చేసుకోండి స్వామి అని వాళ్ళకి చెప్పా. ఏం స్వామి ఇది ఇక్కడ నీకు ఎట్టయింది అన్నాడు. నాకు ఆత్మదర్శనం చాలు, నేను చెప్పా ఆత్మశుద్ధి చేసుకుంటే ఆడైనా ఉన్నది, ఆత్మశుద్ధి లేనిది ఎక్కడా లేదు అని చెప్పా. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, శుద్ధి లేని శివ పూజలు ఎలా విశ్వదాభిరామ దాంట్లో చెప్పాడు
ఆయన చెప్తే అట్టేందుకులో స్వామి మాకు ఆత్మశుద్ధి ఎట్ట వచ్చింది అన్నాడు. ఆత్మశుద్ధి రావాలంటే ప్రాణాయామం చేయాలి, ప్రాణాయామం చేస్తే ఆత్మశుద్ధి వచ్చేది, ఆత్మశుద్ధి కావాలంటే ప్రాణాయామం లేనిది ఆత్మశుద్ధి నీకు రాదు అని నేను అన్నా. అది మొత్తం మీద ఇప్పుడు భగవంతుడు మనలోనే ఉన్నాడు, మన ఆత్మనే భగవంతుడు అనేది మీకు అనుభవం రావడం వలన గుళ్ళ దర్శనం మీద ఆసక్తి తగ్గిపోయింది. ఇక్కడ కూర్చున్న దగ్గర మనం అనుభూతి పొందొచ్చు అనేది. మీరు అంటే ఈ యొక్క జ్యోతి ముద్రలో దర్శనం వస్తుందా? జ్యోతి దర్శనం డైలీ మామూలుగా మహాముద్రలో తప్పితే నేను జ్యోతి దర్శనం చూడను. మహాముద్రలో జ్యోతి దర్శనం చూస్తా. మహాముద్రలో వస్తుంది, మహాముద్రలో కూడా వస్తుందని పదే పదే చెప్తుంటారు కదా. నేను అందుకని మహాముద్రలోనే నేను ఎక్కువ 3 సార్లు 4 సార్లు వేసిన మహాముద్రలో. జ్యోతి ముద్ర ఒక నేను మహాముద్రే జ్యోతి ముద్ర నాకు. జ్యోతి ముద్రలో వస్తుందా? చూసి వచ్చింది. నేను అన్నీ ఈ మహాముద్రలోనే వేస్తుంటా ఎక్కువ. మీరు రోజు అనుభూతి వస్తుంది కదా, ఈ రోజు గురువు గారి సమక్షంలో కూర్చున్నప్పుడు మీకు కలిగిన అనుభవం ఏంటి? ఇలా ఇందాక మీరు మామూలుగా శక్తిపాదం ఇచ్చారు కదా, ఆ శక్తిపాదానికి మామూలుగా ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అన్ని నక్షత్రాలు కనబడ్డాయి. ఆ నక్షత్రాల్లో జ్యోతి ఒక దర్శనం మామూలుగా సూర్య బ్రహ్మంలాగా ఆ జ్యోతి దర్శనం. చీకటి ముందు ఎరుపు, తర్వాత ఎరుపు వచ్చేసింది. మామూలుగా మధ్యాహ్నం సూర్యుడు ఎట్టుంటాడో ఆ రకంగా పట్టబొగులుగా కనిపించింది స్వామి. అంత అనుభూతి ఇంత నేను ఇప్పుడే ఎక్కువ చూసా. రోజు జ్యోతి దర్శనం చూసినా కూడా అంతకన్నా ఎక్కువ జ్యోతి దర్శనం ఇలా బాగా అనుభూతి వచ్చింది. రోజు మామూలుగా ఏదో జ్యోతిలాగా వచ్చేది, ఈ రోజు స్పెషల్ గా స్పెషల్ అంటే కొన్ని కోట్ల నక్షత్రాలు ఒకేసారి వెలిగిన నక్షత్రాలు నక్షత్ర మండలం మొత్తం కూడా వచ్చింది, కనపడింది. అయితే రైట్ ఎక్స్పీరియన్స్. అయితే నక్షత్ర మండలం వచ్చింది. ఓకే, నక్షత్ర మండలం వచ్చి అనేకమైన కాంతులు వచ్చినాయి అంటున్నారు. అంటే రకరకాల రంగులు కాంతుల్లో అన్ని కనపడ్డాయి. తర్వాత మధ్యాహ్న సూర్యబింబం లాగా కాంతియుతమైంది అంటున్నారు. ఇది కొత్త ఎక్స్పీరియన్స్. ఈ రోజు కాంతి ఎక్కువ వచ్చింది అంటున్నారు. అంతే కదా? అంతే. సంతోషం. అయితే ఇది కొత్తదనం, చూడని ఈ రోజు కొత్త రకంగా వచ్చింది అంటున్నారు. సంతోషం. ఏవైతే ఆ నక్షత్ర మండలి కనిపించిందో అవే ముక్కోటి దేవతలు. ఆ కూటస్థ చైతన్యంలో ఎప్పుడు మన ఆగ్నేయ చక్రం ఎప్పుడైతే నిలుపుతామో అప్పుడే మనకి కూటస్థానం మేలుకుంటుంది. ఆ మేలుకున్నప్పుడు స్వామి దర్శనం ఎంతో ఈజీగా మనం పొందటానికి అవకాశం ఉన్నది. అందుకనే లాయర్ మాసి అంటాడు, కూటస్థంలో మనోప్రాణాలు నిలిపితే పుణ్యం, అక్కడ మనోప్రాణాలు నిలిపిపోవడమే పాపం అంటారు. అంటే సకల పాపాలు భస్మం అయిపోతాయి అక్కడ కూటస్థంలో మనోప్రాణాలు నిలిపితే. లాయర్ మాసి అంటాడు, ప్రాణాయామ చేసిన వాడికి పాపం లేదంటాడు. ఎందుకంటే ప్రాణాయామ ద్వారా రోగాలన్నీ పోయి నాడి మండలి శుద్ధి అయితే ఇక పాపం ద్వారానే మనకు అనేక దుఃఖాలు కష్టాలు వస్తాయి. అవి పోయినాయంటే పాపం పోయినట్టే కదా. కనుక ఈ ప్రాణాయామం చేసిన వాడికి పాపం లేదంటాడు లాయర్ మాస. అట్లా కనుక అంటే అది కూడా శరణాగతితో దైవభక్తితో చేసే ప్రాణాయామ ఇంకా కోటి రెట్లు ఎక్కువ ఫలితం. అంటే కోటి రెట్ల కన్నా కూడా మనం ఏందని మన మనసుని కంట్రోల్ పెట్టుకోవటానికి ఎంతో అవకాశం ఉంది. వైరాగ్యం ఎంత అయితే వచ్చిందో ఏది పొద్దాకల వైరాగ్యం అవసరం లేదు స్వామి. ఈ ధ్యానంలో కూర్చొని సేపు వైరాగ్యం ఉంటే చాలు. ఆ తర్వాత మనం ఏ పనైనా మనం ఈజీగా చేసుకుంటానికి అవకాశం చాలా ఉంది. చాలా సంతోషం. సాధన వలన మీరు ఎంతో మంచి అనుభవాలు వచ్చినాయి. ఈ వయసులో కూడా అన్ని లాభాలు వచ్చినాయి. అంటే మిగతా వాళ్ళు కూడా చదువు రాని వాళ్ళు, చదువు పల్లెటూరు ఎవరైనా చేస్తే ఫలితం ఉంటుంది. ఎవరికైనా అని మీకు ఒక అనుభవం కలిగింది. సరే, ఇంకా వాళ్ళ ఓపిక వాళ్ళ శ్రద్ధను బట్టి చేసుకోవచ్చు. అది ఇంత చేయాలని కండిషన్ లేదు కదా, చేతనైనంత చేయొచ్చు. ఇంకోటి ఇల్లు ఏమైనా తల కిందికెట్టి కాళ్ళు పైకెట్టి కఠోర మార్గం ఏం లేదు, కూర్చొని చేసుకునే క్రియాయోగము. ఈ సిద్ధాసనాల వల్ల అయితే చేయటం, లేకపోతే మామూలు సుఖాసనంలో కూర్చొని చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది దీంట్లో. అందుకని క్రియాయోగము శాస్త్రీయము, ఋషులు మునులు చేసిన సాధన అలాగే విమాన మార్గం లాగా తొందరగా ముక్తిని ప్రసాదించేది. అందుకనే హిమాలయ నుంచి ఇంటింటికి క్రియాయోగ ధ్యానము అందాలి. ప్రతి ఒక్కరికి ఈ క్రియాయోగం అందించాలని నాది అయితే ఈ యొక్క బ్రహ్మజ్ఞాన భారత్ మన లక్ష్యము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం